ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ దినము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానం నిమిత్తము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము ఇంచుమించు 9 వచనాలు నేను చదివి వినిపిస్తాను. కానీ మనం కేంద్రీకరించేది, ఫోకస్ చేసేది ఆ అధ్యాయంలో ఎక్కువ భాగము, అంటే ఇంచుమించు 17 వచనాల దాకా మనం ఎక్స్పోజిషన్ ఇవ్వబోతూ ఉన్నాం. కాకపోతే అవగాహన కొరకు కొద్ది వచనాలు 9 వచనాలు నేను చదివి వినిపిస్తాను. సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందిసము డేరాలో నిలిచి ఉన్నది అనగా, నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు విస్తారముగా ఒక మందిరం కట్టింతువా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనా అని ఉంటినా. కాబట్టి నీవు నా సేవకుడు ఒక దావీదుతో ఇలాగ చెప్పము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీల అను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలము చేసి లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, మాతో మాట్లాడుము నాయన. ఈ లేఖన భాగాన్ని వివరించుచుండగా మీరే ప్రభువా వివరించుటకు కావలసిన జ్ఞానము నాకును, గ్రహించుటకు మా శ్రోతలకు మీ కృప చూపమని మా జీవితాల్లో మేము తీసుకొని ఈ సత్యంలోనికి మేము మా తండ్రి నాయన మా హృదయంలోనూ ప్రవేశింపచేసి మేము విడుదల పొందుటకును నెమ్మది పొందుటకును విశ్వాసపు లోతుల్లోనికి ప్రయాణం చేయుటకు కృప చూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఇది దావీదుతో తండ్రి అయినటువంటి యెహోవా చేసిన ఒక నిబంధన, ఒక కవనెంట్ అని చెప్పవచ్చు. దావీదు జీవితాలు మనకు తెలిసే ఉన్నది. సెకండ్ మోనార్క్ అంటే ఇశ్రాయేలీలు మరి అరణ్య ప్రయాణం అంతా ఐగుప్తు నుండి బయలుదేరి అరణ్యంలో తిరిగి మరి మోషే అవతలే ఉన్నాడు యుద్ధానికి. వారు దాటి యువతలకు వచ్చి యెహోషువ నాయకత్వంలో ఆ ఏరియాస్లో వాళ్ళు పంచుకొని అటు పిమ్మట న్యాయాధిపతులు వారిని అటు న్యాయం తీర్చడం కానీ శత్రువుల నుండి యుద్ధములు చేసి కాపాడడం కానీ, అంటే జడ్జెస్, న్యాయాధిపతులు, దే ఆర్ బోత్ సేవియర్స్ అండ్ జడ్జెస్.
సేవియర్స్ అనగా రక్షకుడని పిలువబడ్డారు, కానీ రక్షకులని యుద్ధాల నుండి పాపముల నుండి కాదు, యుద్ధముల నుండి రక్షించారు. మరి ఆ రీతిగానే వారికి తీర్పులు తీర్చారు. న్యాయాధిపతుల కాలం అయిపోయే సమయానికి మరి ఇశ్రాయేలీలందరూ సమూయేలు యొద్దకు వచ్చి మాకు రాజు కావాలంటాడు. సమూయేలు అబ్జెక్షన్ పెడతాడు, ఎందుకంటే ఇది మన పద్ధతి కాదు, మనకు రాజు ఒక్కడే యెహోవా దేవుడు, ఆయన పరిపాలనలో మనం ఉన్నాం, థియోక్రసీ అంటాం, దేవుని అధికారం క్రింద మనం ఉన్నాము. రాజులు అన్యుల పద్ధతి కాబట్టి మనకొద్దు నాన్న, రాజులుంటే వారు మిమ్మల్ని చెరపడతారు, ఆ గుర్రముల ముందు రథముల ముందు మీ పిల్లలను బానిసలుగా చేస్తారు, మీరు అధికమైన పన్నులు కట్టి వాళ్ళను పోషించాల్సి వస్తుంది రాజా ఆస్థానాన్ని. కొన్ని డిసడ్వాంటేజెస్, రాయల్ హౌస్లో ఉండే డిసడ్వాంటేజెస్ సమూయేలు చెప్పాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. యెహోవా దేవుడు కూడా వారి మాట ప్రకారమే ఒక రాజును ఏర్పాటు చేయమంటాడు. అప్పుడు మరి సౌలును బెన్యామీను గోత్రం నుండి తీసుకొచ్చి సౌలుకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది, టు బి ద మోనార్క్ ఆర్ కింగ్ ఆఫ్ గ్రేట్ ఇజ్రాయెల్. గ్రేట్ ఇజ్రాయెల్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఇట్ ఇంక్లూడ్స్ 12 ట్రైబ్స్, 12 గోత్రముల యొక్క ఒక ఫెడరేషన్. అది ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫెడరల్ గవర్నమెంట్ 12 గోత్రాలు, 12 గోత్రకర్తలు, లేకపోతే వారి యొక్క ఫ్యామిలీ బాండింగ్ చొప్పున దే లుక్ ఆఫ్టర్ దేర్ ఓన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ట్రైబ్. కానీ ఈ పెద్ద 12 గోత్రముల ఫెడరేషన్కు సౌలు అధిపతి అయ్యాడు. దేవుడు ఆయన యొక్క పరిస్థితి బాగలేనందున రాజుగా కాకుండా ఆయన బలులు అర్పించడానికి ముందుకు వచ్చిన కారణాన నువ్వు తప్పుకోవయ్యా, ఇక నీవు యు ఆర్ నాట్ ఫిట్ అని దావీదుని ఎంపిక చేయడం జరిగినది. దావీదుని ఎంపిక చేశాడు, కానీ ఆయన అంతరంగముగా ఉన్నటువంటి శత్రుత్వం అనగా సౌలు వెంటబడుతున్నాడు దావీదును. దావీదు వెల్ విషర్ ఆఫ్ సాల్, ఆయుధాలు కూడా మోసాడు సౌలుకు. కానీ చివరకు దావీదును దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు అనేటువంటి విషయం వచ్చేసరికి దావీదును తుదముట్టించడానికి ప్రయత్నం చేశాడు. అటు సౌలు నుండి తప్పించుకోవటం, అన్యులైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీలను బాధిస్తూ ఉంటే వాళ్ళపై యుద్ధాలు చేసి రాజ్యాన్ని కొంచెం నెమ్మదిగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇశ్రాయేలేతర ఒకప్పుడు స్థానికులు, కనానీయులు అంటే కనాను వాళ్ళదే అసలు వాస్తవంగా, ఫిలిస్తీయులు పాలస్తీనా వాళ్ళదే వాస్తవంగా, ఇలాంటి వాళ్ళందరూ బలమైన వాళ్ళని బార్డర్స్ దాటించి బార్డర్స్ సెట్ చేయడం పెద్ద సవాల్. అంటే అటు ఇంటర్నల్ స్ట్రగుల్, ఎక్స్టర్నల్ ఈ ప్రెజర్స్, వీటినన్నిటినీ సెట్ చేశాడు చివరకు. దావీదుకు దేవుడు తోడుగానున్నాడు, యుద్ధాలు అన్నిట్లో జయాన్ని సాధించాడు. మరి ఆయన కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ఉన్నాడు, ఎందుకంటే ఒక రాయల్ హౌస్ ఆర్ క్యాపిటల్ అవసరమైనది. యెరూషలేము రాజధానిగా ఉంటుండగా యెరూషలేము మరి మత కేంద్రముగా కూడా ఉండవలసి వచ్చినది. సరే, ఏది ఏమైనా దేవుని మందసాన్ని తెప్పించి ఆఫ్టర్ మచ్ స్ట్రగుల్స్ గుడారంలో మందసాన్ని ఉంచడం జరిగినది. దావీదుకు కూడా ఒక ప్యాలెస్ వాళ్ళు ఆ సామంతరాజులే నిర్మించి ఇచ్చేశారు వాళ్ళకున్న రిసోర్సెస్ నుండి. ప్యాలెస్లో ఉన్నాక ఆయన దేవుని యొక్క మందసం ఉంచబడిన స్థలాన్ని గుడారం అయి ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నేను ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాను, నెమ్మది ఉన్నది, ఇప్పుడు రాజ్యము, యుద్ధాలు లేవు, ఇంటర్నల్ పీస్ అండ్ ఎక్స్టర్నల్ పీస్, బార్డర్స్లో ఉన్నటువంటి రెస్ట్లెస్నెస్ తగ్గింది, ఇంటర్నల్గా కూడా కుట్రదారులు తగ్గిపోయారు. సో నవ్ ఐ ఆమ్ ఓకే అండ్ ఐ ఆమ్ రెడీ టు టేకప్ న్యూ ప్రాజెక్ట్స్. అంటే నేను నెమ్మదిగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక క్రొత్త ప్రాజెక్ట్ నేను తీసుకోవాలి. సాధారణంగా పని చేసేవాళ్ళు ఊరికి ఉండలేరు. దేవుడు ఒకవేళ రెస్ట్ తీసుకోమని
ఒక అవకాశం ఇచ్చినా కూడా దే థింక్ అబౌట్ సంథింగ్, ఇంకేమైనా చేద్దాం అనేటువంటి ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఏదైనా ఇంకొక వెంచర్ లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ను టేకప్ చేద్దాం, ఖాళీగా ఉండేట్లాగూ ఇప్పుడు దాకా ఊపిరాడకుండా యుద్ధాలు చేశాను, డీల్ చేశాను, మరి అనేకమైన సవాళ్లను నేను డీల్ చేశాను, అటెంప్ట్ చేశాను, అడ్రస్ చేశాను, అధిగమించాను, ఓవర్కే. ఇప్పుడు ఊరుకుంటాం ఎట్లాగూ. సో ఇప్పుడు ఇట్ ఈజ్ అ సూటబుల్ టైం ఫర్ మీ, ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను. ఇమ్మీడియట్ ఇష్యూ ఏమిటి అంటే, మరి దేవునికి దేవాలయం కావాలి. గుడారంలోనే తీసుకొచ్చాం మందసాన్ని పెట్టుకుంటూ. ఇప్పుడు కూడా ఆఫ్టర్ సెటిల్డ్ స్టేజ్లో కూడా ఆ గుడారంలో మందసం ఉండటం బాగలేదు. లెట్ మీ టేకప్ ఎ న్యూ ప్రాజెక్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అని అనుకుని, రెండవది ఏమిటి అంటే హీ నీడ్ టు కన్సల్ట్ ద ప్రాఫెట్. ఇక్కడ నాతాను ఉన్నాడు. నాతాను కోర్ట్ ప్రాఫెట్. ప్రాఫెట్స్ 2 టైప్స్, ప్రవక్తలు 2 రకాలు. ఆస్థాన ప్రవక్త విల్ బి పెయిడ్ ఫ్రమ్ కోర్ట్ రిసోర్సెస్. ఆస్థాన ప్రవక్త యొక్క జీత భత్యములు ఆస్థానం నుండే చెల్లించబడతాయి. అంటే ఆస్థానం యొక్క జీత భత్యములు పుచ్చుకొని ఆస్థాన ప్రవక్తగా ఉంటూ రాజుగారికి కావాల్సిన దైవ సలహాలు, రాజుగారు అడుగుతాడు, అయ్యా యుద్ధం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అంటే, ఈయన దేవుని దగ్గరకు వెళ్ళి విషయం సంప్రదించి దేవుని దగ్గర దేవుడు ఏం చెప్పమంటాడు ఈ ప్రవక్త తీసుకొచ్చి మరలా రాజుగారికి చెప్పాలి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అయ్యా ఈ ప్రాజెక్ట్ మనకొద్దు, లేకపోతే ఈ యుద్ధాలు మనకొద్దు, ఎందుకంటే నీకు అపజయం వస్తుంది పోయినా కూడా అని వారు అగైన్ దే రిపోర్ట్ బ్యాక్. అంటే దే ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ ద గివెన్ కింగ్ ఆర్ గివెన్ పీపుల్. ప్రవక్త అనగానే లిటరల్ మీనింగ్ ద పర్సన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ అదర్, ఇంకొకరి పక్షంగా వాడే ప్రవక్త. ఇక్కడ ఈ సందర్భంలో దేవుని పక్షంగా మాట్లాడువాడు. ప్రవక్తలందరూ కూడా ద ఫేమస్ అడ్రస్సింగ్ ఇది ఏంటి అంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పేవాళ్ళు. నేను చెప్తున్నాను అబ్బాయి ఎర్రళ్ళారా వినండిరా అని కాదు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నాకు ఈ చెప్పమన్నాడు ఈ మాట, కాబట్టి నేను ఐఆమ్ జస్ట్ డెలివరింగ్ గాడ్స్ వర్డ్స్ అనే ఆ మాట వాడేవారు. ఇక్కడ అందు నిమిత్తమై ప్రవక్త మరి పిలిపించాడు కోర్ట్ ప్రాఫెట్. ద ప్రాఫెట్ ఈస్ ఇన్ ద కోర్ట్ అండ్ హీ ఈజ్ పెయిడ్ ఫ్రమ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద రాయల్ కోర్ట్. రాయల్ కోర్టులో రాజ ఆస్థానంలో ఉన్నటువంటి ధననిధి నుండి ఆయనకి జీతభత్యములు ఉంటాయి. కాబట్టి నాతాను బాగానే సెటిల్డ్ అన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే ఆయన చాలా బాగానే ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. నాతానికి ఏమి ఇబ్బందులు ఏమి లేవు. బిడ్డలు కూడా బాగానే సెటిల్ అయినారు. బిడ్డలకు కూడా కోర్టులోనే వారికి అవకాశములు ఇవ్వబడినాయి. మొదటి రాజులు 4వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. మరి నాతాను పిల్లలు కూడా ఎట్లా సెటిల్ అయ్యారు అనేటువంటి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను. ఆయన కుమారుడు ఒకడు ఈ టాప్ బ్యూరోక్రాట్, అధికారుల మీద సూపర్వైజర్గానో నియంత్రణ చేసేవాడిగానో ఉన్నాడు. అట్లాగే నాతాను కుమారుడైన జాబీదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను. ఒకళ్ళు మంత్రి రాజాస్థానంలోని ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఇన్ డేవిడ్స్ కోర్ట్. నాతాను వాజ్ వెరీ మచ్ పవర్ఫుల్. నాతాను అడిగాడు, ఒకసారి చూడు అయ్యా, నేను దేవాలయం కట్టాలనుకుంటున్నాను, మీరు మీ యొక్క ఒపీనియన్ చెప్పండి
లేక దేవుని సంప్రదించి చెప్పండి. ఈ నాతాను మరి దావీదు ఆస్థాన ప్రవక్త కాబట్టి ఇంతవరకు దేవుడు దావీదుతో చూపినటువంటి గుడ్ లుక్స్ దావీదుకు తోడై ఉండి అన్నిట్లో ఓకే కమాన్ గో ఫార్వర్డ్ అని యెహోవా దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ సమయంలో యెహోవా దేవుని సంప్రదించకుండా గో హెడ్, దేవుడు తోడుగా ఉంటున్నాడు కదా కట్టవయ్యా అంటాడు. ఇదిగో 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే నాతాన్ అంటాడు, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుననెను. అంటే ఒక ఫ్లోటింగ్ స్టేట్మెంట్. గత అనుభవాల దృష్ట్యా ఒక వర్డిక్ట్ ఇచ్చేసాడు, పో గో అహెడ్, నో ప్రాబ్లం, నీకు తోచినదంతా చెయ్యి, ఎందుకంటే నువ్వు మంచిగా చేస్తావు. రెండోది యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, చెయ్యి వదల్లా ఇంకా, కాబట్టి నీవు దేవాలయం కడతా ఓకే అన్నాడు. కొన్నిసార్లు ఇది కూడా మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా సలహాలు ఇస్తూ ఉంటాం. సలహాలు కూడా సమస్యే. దేవుని దగ్గర విచారించి దేవుని మనస్సుతో దేవుని ప్రేరణతో దేవుడిచ్చిన తలంపులను పంచుకోవడం ఒకటి, మానవ జ్ఞానంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఇచ్చేటువంటి సలహాలు వేరుగానే ఉంటాయి. కొంచెం టైం కూడా తీసుకోం, వెంటనే చెప్పేస్తావు గో హెడ్, గాడ్ ఈజ్ విత్ యూ, నో ప్రాబ్లం. వాడు ఫెయిల్ అయితే ఏం చేస్తాను, అక్కడే చెడ్డ పేరు వచ్చేది దైవజనులకు. ఇక్కడ నాతాన్ను దేవుడు వెంటనే ద సేమ్ నైట్ మనం చూసినట్లయితే 4వ వచనంలో, అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా, ఆ రాత్రే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్స్ ఆర్ అసైన్మెంట్ వాట్ యు హ్యావ్ గివెన్. దేవుడు నీకు ఇచ్చిన పని మీద కేంద్రీకరించాలి కానీ గుడి కట్టమని నేను అడిగానా? చాలా గొప్ప ప్రశ్న. దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. నీకంత స్వేచ్ఛ ఉన్నదా టు టేకప్ ఏ ప్రాజెక్ట్, బిల్డింగ్ ప్రాజెక్ట్? నీకు అది అసైన్ చేశానా లేక నీ ఓన్ ఇంట్రెస్టా? ఎట్లా కడతావు నువ్వు కట్టింతువా? ఇది ఈ ప్రశ్న విశ్వాసులకు దైవజనులకు కూడా ఈ ప్రశ్న వేసుకోవడం మంచిది. ఈజ్ ఇట్ ద విల్ ఆఫ్ గాడ్? నీవు మల్టీ టాలెంటెడ్, యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్, ఏ పని అయినా చేయవచ్చు. దాని వెనక దేవుని చిత్తం ఉన్నదా? మరి మంచి కౌన్సిలర్, గాడ్స్ కౌన్సిలర్, దైవ భక్తితో సలహాదారుని సంప్రదించావా? నేనే మొనగాడిని, నేనే దైవంతో సమానం, నాకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నదో, బ్యాక్గ్రౌండ్ ఉన్నదో, నా భక్తి జీవితం యొక్క క్రెడిబిలిటీ ఏంటో, ఇంకా నాకు ఇంకొకటి సలహా ఇచ్చేది ఏంటని కొంతమంది దే గో ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ ఫర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, తమ సొంత ఆసక్తి కొరకు వారు వెళుతూ ఉంటారు. వారు ప్రణాళిక చేసినప్పుడే దావీదు నాతాన్తో పంచుకుంటాడు ఇట్లా చేయాలనుకుంటుంది. నాతాను కూడా విత్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎల్లవయ్యా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు చేయాలనుకున్నది చేసేయి. దేవుడు అంటున్నాడు, నాకు కట్టిస్తావా? దావీదుతో చెప్పు, ఆయన నాకు కట్టించునా? ఆయనను మరి నేను ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను, నాకు కట్టింతువా? ఎందుకంటే ఇంతవరకు ఐ ఆమ్ మూవింగ్ విత్ ద పీపుల్, ఒక స్టాగ్నేటెడ్ ప్లేస్లో నేను నివసించలేదు. అక్కడ ఐగుప్తులో ప్రయాణం అయిన దగ్గర నుంచి కనాను వచ్చే అంతవరకు ఐ హ్యావ్ బీన్ మూవింగ్ విత్ ద పీపుల్. అవర్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్. అది మనం తిరుగులేని వాస్తవంగా అంగీకరించాలి. యేసుప్రభు వారు కూడా అంటాడు, ఎక్కడ 2 లేక 3 నా నామమున వారు సమకూడతారు, నేను అక్కడ ఉంటాను. అదేందయ్యా పెద్ద చర్చిలో ఉంటావు అనుకున్నాను కదా. దేవుడు ఎక్కడ 2 లేక 3 నా నామమున సమకూడుతారో వారితో నేను ఉంటాను. అదే జరిగినది. యెహోవా దేవుడు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమని?
మీతో నేను కలిసి నడిచానయ్యా, సంచరించాను. ఐగుప్తు బానిసత్వంలో నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఈ 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో మేనికీడితో వచ్చాను. మీరు కూడా ఆ గుడారం ఆ సీనాయి పర్వతం దగ్గర చెప్పాను. ఒక మందసము, గుడారము, కొలతలు, దాని ఆకారం, సీనాయి పర్వతం దగ్గర నన్ను ఆరాధించే విధానం చెప్పాను. మీరు అట్లాగే ఆ గుడారాన్ని మరి ఎప్పదీశారు, మడతలేశారు, మరలా మజిలీలో తీసుకొచ్చేసారు, మరలా నెక్స్ట్ మజిలీ, ఇట్లాగే తిరిగాను మీతో పాటు నేను. ఇప్పుడు అంత అర్జెంటుగా నేను ఇక్కడే తెస్టేసి కూర్చుంటానని చెప్పలేదు కదా. అయినా నిన్ను నేను కట్టించమని నేను అడగలేదు కదా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటాడు ఇశ్రాయేలీల 7వ వచనంలో, ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా? నేనేమన్నా మనసు నొచ్చుకున్నానా? మీరు కట్టించలేదని నేను మిమ్మల్ని నిష్ఠూరం ఆడానా? చాలా మంచి సమాచారం యెహోవా దేవుడు ఇస్తూ ఉన్నాడు. వాస్తవముగా మనందరికీ వర్తించేటువంటి రిలేటెడ్ అండ్ రిలవెంట్ ఐడియా దేవుడు ఇష్టపడుతున్నాడా? యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అప్రూవ్డ్ బై గాడ్ ఆర్ విత్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్? దావీదుకు ఒక పని చెప్పాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే చాలా మంచి మాట అంటాడు. 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పు. మరలా అంటాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులు అను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. సో మై ప్రయారిటీస్ డిఫరెంట్. నీవు నా ఎంటబడి రాలేదు, నేనే నీ ఎంటబడి వచ్చాను. గొర్రెల కాపులో ఉన్నావు నువ్వు. నీ వృత్తి గొర్రెలు కాచుకోవటం. నువ్వు ఎస్టాబ్లిష్ అయినటువంటి షెఫర్డు, పిల్లవాడివే, చిన్నవాడివే, కానీ యూ ఎస్టాబ్లిష్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ షెఫర్డ్. నేనే నీ దగ్గరకు వచ్చాను, నిన్ను ఎంచుకున్నాను, నిన్ను తీసుకొని వచ్చా. ఐ హ్యావ్ చూజన్ యూ, నాట్ యువర్ సెల్ఫ్. చాలా గొప్ప సంగతి కదా. మనం చూజ్ చేసుకుని బెటర్ ప్రొఫెషన్ అని నా దగ్గరకు మరి కాలేజీలో పనిచేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు, మా అబ్బాయిని పంపుతామండి పరిచర్యకు. మంచిదే, పంపండి అమ్మా, ప్రార్థన చేసుకోండి. అది కాదు సార్, వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు, ఇక దేనికి పనికి రావట్లేదు, వాడికి కొంచెం గుండెలో బెజ్జం కూడా ఉంది, ఏ పని దేవుని సేవకి ఇద్దాం అనుకుంటున్నాం సార్ అంటాడు. సో ఈజ్ ఇట్ యువర్ ఆప్షన్? పరిచర్య అనేటువంటిది నీ ఆప్షనా? నీవు వేరే కెరియర్స్లో వాళ్ళు సెటిల్ కావట్లేదు కాబట్టి ఇందులోకి నెట్టేద్దాం ఇక్కడ? నో, నాట్ ఎట్ ఆల్. గాడ్ హ్యాస్ చూజన్ హిమ్. గొర్రెల దొడ్డిలో ఉండగా నేను నిన్ను పట్టుకొచ్చాను, నిన్ను ఎంచుకున్నాను. చాలా చోట్ల కీర్తనల్లో ఈ మాట కనపడుతుంది. నేను ఎంచుకున్నాను, నేను తీసుకొచ్చాను నిన్ను, అంతేగాని నీవు నన్ను ఎంచుకోవడం కాదు అనేటువంటి మాట ఇక్కడ అదే కనపడుతోంది. నేను నిన్ను ఎంపిక చేసుకుని నీకు ఇచ్చిన పని ఏమిటి? ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలును 8వ వచనం 2వ భాగంలో, ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. నిన్ను అధిపతిగా నియమించాను. టు బీ ద కింగ్ ఆర్ మొనార్క్, యాన్ అడ్మినిస్ట్రేటర్. రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి పని నీకు ఇచ్చాను, దానికి కావలసినటువంటి వనరులను ఇస్తున్నాను, నీకు తోడుగా ఉన్నాను. సో హియర్ ద ఆప్షన్ ఈస్ building the temple or building the community, or building a dynasty or building a temple. దేవుని రాజ్యాన్ని కట్టడమా, దేవాలయాన్ని కట్టడమా? ఇక్కడ క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ మనం చూస్తాం. నేటి దినాల్లో కూడా దేవాలయాలు కట్టడం, కొన్నిసార్లు నా దగ్గరికి కొంతమంది విశ్వాసులు, ఇప్పుడు 12 గుళ్ళు కట్టాను సార్ అంటాడు. 12 గుళ్ళు కట్టావు, ప్రజల జీవితాలను కట్టావా?
ప్రజల జీవితాలను దీవెనకరమైనటువంటి రీతిగా ఆ గుడిలో చేరేటువంటి వారిని కట్టావా? విచ్ కమ్స్ ఫస్ట్? ముందు ప్రజలను కట్టు, తర్వాత గుడి కట్టు. వారు ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ప్రజలు లేకుండా గుడి కడితే దేవుడు అంటే వాళ్ళే వస్తారు సార్ చర్చిలోకి. ఆ ప్రాజెక్టు బట్ మేబీ ఏ సెకండ్ ప్రయారిటీ. గుళ్ళు కావాలి, దేవాలయాలు కావాలి. ఐఎమ్ నాట్ అబ్జెక్టింగ్. ద ప్రయారిటీ రిలేషన్ టు కింగ్ డేవిడ్ ఈజ్ టు బిల్డ్ ఏ కింగ్డమ్. రాజ్యాన్ని కట్టడం, రాజ్యాన్ని పరిపాలన చేయటం, రాజ్యాన్ని స్థిరపరచడం, ముందు కొనసాగింపజేయడం, శత్రువుల నుండి కాపాడటం, తదుపరి తరమునకు ఆ రాజ్యాన్ని చేర్చడం. అది ఇక్కడ ఉన్నటువంటిది. బిల్డింగ్ ఏ డైనాసిటీ ఆర్ బిల్డింగ్ ఏ టెంపుల్. దావీదుకు సూటబుల్ అయినది, దేవుడు ఇచ్చినది, ఆయనకు సూటబుల్ అయినా కాకపోయినా బిల్డింగ్ ఏ డైనాసిటీ. దేవుని రాజ్యమును కట్టడమును, ఆ రాజ్యమును సరిహద్దుల వరకు వ్యాప్తి చెందించడమును, బార్డర్స్, ఆ సరిహద్దుల్లో నెమ్మది ఉండడానికి, శత్రువులను సాతానుని పారద్రోలి కాపుదల ఇవ్వటం, కాపరి, సంఘ కాపరి అనేటువంటిది పవిత్రమైనటువంటిది, పెద్ద బాధ్యత. గొర్రెలకు భద్రత ఇవ్వడము యేసుప్రభు వారే యోహాను 10లో చాలా మంచి మాటలు చెబుతాడు. నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను. జీతగాడు పారిపోతాడు, నేను ప్రాణం పెట్టి గొర్రెలను కాపాడుతాను. ఆ గొర్రెలు చివరకు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలను కూడా నేను తెలుసుకుంటున్నాను. మెగా చర్చెస్ వస్తుంటాయి, నాకు తెలుసు. మరి వాళ్ళకు నువ్వు తెలుసు పాస్టర్ గారు, ఎందుకంటే వేదిక మీద ఉంటావు. మరి పాస్టర్ గారికి నువ్వు తెలుసా విత్ యువర్ పర్టికులర్స్? ఆయన అక్కడ ధనికులు, ఉద్యోగస్తులు, మంచి జీతం ఉన్నటువంటి వారు, మంచి పర్సు ఇవ్వగలిగినటువంటి వారు, మేడగదిలో నివసిస్తున్నవారు. నో, నా గొర్రెలు నేను తెలుసుకొని ఉన్నాను, అవి నా స్వరాన్ని వింటాయి. రాజ్య పరిపాలన, బిల్డింగ్ ఏ కమ్యూనిటీ, మెయింటైనింగ్ ఏ కమ్యూనిటీ, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెందించడం. మనమేం కట్టలేము. రాజ్యం కొరకు మనం శ్రమ పడగలం, అదే ఆప్షన్. రాజ్యాన్ని కట్టువాడు ఆయనే, యేసు ప్రభు వారే. ఆయన చేసిన రక్త తర్పణ వలన, ఆయన పెట్టిన ప్రాణమును బట్టి, కాచిన రక్తమును బట్టి ఈ రాజ్యం నిర్మాణం అవుతూ ఉన్నది, రాజ్యం వ్యాప్తి చెందుతూ ఉన్నది. నీకును నాకును యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బాధ్యత ఈ రాజ్యం కొరకు శ్రమించడం, ఒక విధంగా చెప్పాలంటే హింసలను కూడా భరించడం, అవమానాలని భరించి నీ ఒక భాగం అవడం. యు ఆర్ గివెన్ ఎ సర్టన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సేక్ ఆఫ్ కింగ్డమ్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదుకు ఇవ్వబడినటువంటి పనులు వేరుగా ఉన్నాయి. అందువల్లనే దావీదుకు ఇవ్వబడినటువంటి పనుల్లో మనము మొదటి రాజులు 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, 5వ అధ్యాయము 3వ వచనం, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. వేజింగ్ వార్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. అన్ని వైపుల సొలొమోన్ అంటున్నాడు, నా తండ్రి ఏం చేశాడు, ఆయన చేసిన మినిస్ట్రీ ఏంటి? అన్ని వైపుల బార్డర్స్లో ఉన్నటువంటి యుద్ధాలన్నిటినీ చేశాడు నా తండ్రి. ఆయనేమి ఈ గుడిగట్టుగానే నేను మనగాడిని, నా తండ్రి తక్కువ అని కాదు. ఆయన మరి యుద్ధాలు చేశాడు. కాబట్టి యుద్ధాల కారణంగా 2 వద్దు నాయన, 2 పనులు వద్దు నీకు. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. 22 మనము చూసినట్లయితే మొదటి ఫస్ట్ క్రానికల్స్ దిన వృత్తాంతాల గ్రంథంలో 22వ అధ్యాయాన్ని నేను తీస్తున్నాను. ఇక్కడ అంటాడు, మనము 8వ వచనంలో యెహోవాకు దావీదుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము చిందించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు. నీకు యుద్ధాలు చేయడం బాధ్యత ఇచ్చాను. యుద్ధాల్లో శత్రువు రక్తం చిందించాల్సింది, ఓకే, గ్రాంటెడ్, యు ఆర్ అలౌడ్ టు వేజ్ వార్. వారు నిర్మూలన చేయడం నేను అనుమతించిందే నువ్వు చేశావు. కాబట్టి
నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు, నా సన్నిధిని నీ విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. అంటే దావీదు ప్రయారిటీ కాదు రక్తం చిందించడం, తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి బాధ్యత. యుద్ధాలు చేసావు, దేర్ ఎనఫ్, అయ్యో నాకు రెస్ట్ దొరికింది, నేనేదో ఇంకొకటి చేయాలా? లేదు. కాన్సన్ట్రేట్, మెడిటేట్, రివ్యూ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుడు నీకే ఇచ్చిన పనులు ఏది చేశావు, దేనిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, పునశ్చరణ చేసుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఇఫ్ హీ అసైన్స్ అనదర్ వర్క్ దెన్ గో ఫార్వర్డ్. అంతేగాని ఖాళీగా ఉన్నానని మరొక పని పెట్టుకోవడం న్యాయం కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్స్ ఏ నేషనల్ శాంక్చురీ. ఆ శాంక్టిటీ దానికి ఉన్నది, సెరెనిటీ దానికి ఉన్నది. అయినా కూడా అంటున్నాడు యేసు ప్రభువారు, దాన్ని పడేయండియా, నేను కడతాను. నా పరిచర్య, శిలువ మరణము, సమాధి పునరుద్ధానము అనేటువంటి 3 రోజుల యొక్క ప్రణాళికలో నేను ఈ రాజ్యాన్ని, ఈ దేవాలయాన్ని కడతాను. అందువల్ల యేసు ప్రభువారిని సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఒక పాట ఉన్నది, సాగిలపడి మ్రొక్కెదం అనే దానిలో ఒక వచనం రాస్తాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను బిల్డింగ్ ప్రాజెక్ట్సే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి ఆయన పేరైతే యేసు ప్రభువారు మించినటువంటి వాడు, దేవుని కుమారుడు. అనగా ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తుంది, దావీదుకున్నటువంటి ప్రయారిటీ ఏమిటి అని అంటే, దావీదుకు మరి ఒక మంచి మాట చెప్పడం చూస్తాం. 9వ వచనం, నీకివ్వబడినటువంటి పనిలో 9వ వచనం లాస్ట్ పార్ట్, ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి అన్నారు. ఇది చిన్న పనే, ఒక చిన్న గ్రామమే. ఇక్కడ చదువు లేని వారే బైబిల్ తెలుసుకుంటారు, కానీ వాళ్ళకి చదువు రాదు, చూసి చదవలేరు. వీళ్ళ మధ్య నేను పండితుడును, నేను చేసే పరిచర్య ఏమిటి, లేక వీరిచ్చేటువంటి ₹1 కానుకలతో మరి నా మెయింటెనెన్స్ ఏంటి, నా కార్ మెయింటెనెన్స్ ఏంటి, నా డ్రెస్ సూట్ అవి ఇవి, ఇది ఎక్కడ కుదురుతుంది? కొంతమంది దే ప్రయారిటైజ్ దేర్ ఓన్ మినిస్ట్రీ యాజ్ పర్ హీజ్ ఆర్ హర్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్. దేవుడు చెప్పినది ఒకటి, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు పలాని స్థలంలో చెయ్యి, ఈ పని చెయ్యి. యెహోవా దేవుడు అంటున్నాడు, నీవు రాజ్య పరిపాలనలో ఇబ్బందులు ఉంటాయి, కానీ నీకు అక్కడే ఆ పరిపాలన విషయంలో అంటున్నాడు, ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. యూ విల్ గెట్ రెప్యుటేషన్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ రెప్యుటేషన్. ఒక దేవాలయం కట్టి, ఓ ఇశ్రాయేలీలకు గొప్ప దేవాలయం ఉన్నది, మరి అటు ఈజిప్ట్ వాళ్ళకి, సిరియన్స్కి, వాళ్ళ దేవతలకి ఉన్న వాటికన్నా మించినది కట్టాడు దావీదు అని ఒక పేరు వస్తుంది అనుకుంటున్నావేమో. కానీ ఇచ్చిన పని నీవు ముందుకు కొనసాగింప చేసినట్లయితే ఇదిగో నీకు మరి పేరు కలుగుతుంది, ఘనత కలుగుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా ద లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ సెలెక్టెడ్ ప్యాసేజ్లో మనం చూసినట్లయితే, కెన్ ఐ కంటిన్యూ? ఆ లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ ఒక మరి గొప్ప మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, మనం 10వ వచనాన్ని ఒకసారి చదువుతాను. 10వ వచనం, మరి ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలముల యందు నివసించున్నట్లు దాని యందు వారిని నాటి. ఇక్కడ నిన్ను ఒక రాయల్ హౌస్లో పెట్టాను పరిపాలన చేయుటకు అనేటువంటి మాట. ఇక మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, నీ యొక్క సింహాసనం, 13వ వచనాన్ని నేను చదువుతాను. 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, నీ కుమారుడు.
అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, నేను అతనికి తండ్రినయ్యుందును. 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దావీదు రాజ్యం ఇట్ విల్ కంటిన్యూ, ఇట్ మూవ్ ఆన్. అది ఎంతకాలం మూవ్ ఆన్? నేను స్థిరపరుస్తున్నాను, ఐ ఆమ్ స్టెబిలైజింగ్. నీ యొక్క సింహాసనం, ద థ్రోన్ ఈజ్ పర్మనెంట్. వాస్తవంగా సొలొమోన్ తర్వాత ఆ సింహాసనం 2 భాగాలు అయిపోయినది. యెరోబాము, రెహబాము వాళ్ళిద్దరూ మరి గోత్రాలని ఇద్దరు చీల్చుకున్నారు. ఒకడు నార్త్, ఒకరు దక్షిణ ఇశ్రాయేలు వైపు, ఇంకొకరు ఉత్తర ఇశ్రాయేలు వైపు. గోత్రాలు 10 ఒకవైపు, 2 ఒకవైపు. ఒక సింహాసనం కాదు, 2 సింహాసనాలు అయినాయి. ఒక దేవాలయం కాదు, ఒకవైపు యెరూషలేము వెళ్ళబాకండ్రా, ఇదిగో దాను, బేతెలు ఏడున్నాయి మనకి, ఇగో ఒక బంగారు విగ్రహాలు పెడుతున్నాం, అయ్యే మన దేవుళ్ళు కానీయమన్నారు. ఒక గుడి కాదు, ఒక సింహాసనం కాదు. ఆ తర్వాత చివరకు పరా దేశాల ఆధీనం అయిపోయినారు, పరరాజుల ఆధీనం అయిపోయినారు. కాబట్టి ఈ వాగ్దానము ప్రత్యేకంగా నెరవేరింది. నాట్ ఇన్ ద సెన్స్ వాట్ దే అండర్స్టూడ్ ఆర్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్. ఆ రీతిగా ఆ వాగ్దానం నెరవేరలేదు. నీ రాజ్యం స్థిరపరుస్తానన్నాడు. కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఒకసారి ఆ ప్రారంభ భాగం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వాస్తవంగా దావీదుకు యేసు ప్రభు వారికి చాలా మధ్యలో ఉన్నాయి. అంటే మనవడు ముది మనవడు, ముది మనవడు, ముది మనవడు, ఎక్కడికో వస్తాడు యోసేపు. యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు, ఎందుకంటే మరి ఆయన ప్రధానం చేయబడినాడు కాబట్టి. యేసు ప్రభు వారి శరీర జీవితానికి, భౌతిక జీవితానికి, పరిచర్య జీవితానికి యోసేపు తండ్రి పాత్రలో ఉంటే యోసేపు దావీదు కుమారుడు. అనగా యేసు ప్రభు వారిని దావీదు కుమారుని సంబోధించడం జరిగినది. అంటే ఆ రాజ్యము, దావీదుకు స్థిరపరచబడిన రాజ్యము యేసుక్రీస్తు వారిలో అది కొనసాగినది. ఎంత గొప్ప ప్రణాళిక! దావీదుకు అర్థం కాలేదు, నన్ను గుడి కట్టనే లేదే, నన్ను గుడి కట్టనే లేదే. లేదు, నీకు రాజ్య పరిపాలన అనేటువంటి ఒక అసైన్మెంట్ ఇవ్వబడినది. ఎంజాయ్ ఇట్, యూ విల్ గెట్ రెప్యుటేషన్. ఆ రాజ్యం స్థిరపడుతుంది. మరి ఎవరు ఆ రాజ్యాన్ని పర్పెచ్యుయేట్ చేస్తారు అంటే కొనసాగిస్తారు? దిగో దావీదు కుమారుడని పిలువబడినటువంటి, శరీర జీవితంలోకి వచ్చినటువంటి, పరిచర్య జరిగించినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు. తర్వాత దావీదు కుమారుడు అనేటువంటి పేరుతోనే ఆయన మెస్సియాగా అర్థం చేసుకోబడినాడు. చివరకు శిలువ మీద ఆ వ్రాయించి పెట్టినటువంటి ఆ శిలా ఫలకం ఏమిటి అని అంటే యూదుల రాజు అయినటువంటి యేసు. రాజు అయినటువంటి యేసు అనగా దావీదు రాజ్యము యేసుక్రీస్తునందు కొనసాగుతూ ఉన్నది. అయితే రాజ్య స్వభావం మారిపోయినది. నువ్వు రాజువా? అవును. కానీ ఈ రాజ్యం మీరన్నటువంటిది కాదు. యూదులు ఎక్స్పెక్టెడ్ కింగ్డమ్ కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ నేచర్. యేసు ప్రభు వారు చెప్పాడు, ప్రార్థన చేయండి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం పరిపూర్ణమగునుగాక. దావీదు చేతికి పట్టించిన రాజ్యం నేను స్థిరపరుస్తానన్నాడు. అది స్థిరపరిచి యేసుక్రీస్తునందు స్టిల్ భూమి అంతా వ్యాపిస్తూ ఉన్నది. పౌలు అంటాడు, నేను మరి చివరిగా ఈ ఒక్క మాట చూసి ప్రార్థన చేస్తాను. మనం కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే 24, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. ఎప్పటి వరకు ఈ రాజ్యం కొనసాగుతుంది?
లోకాధిపతి అయిన సాతానుడు రాజ్యాలన్నీ కొట్టివేయబడతాయి. అటు తర్వాత యేసు ప్రభువారు ఈ రాజ్యాన్ని పరిపూర్ణమైన స్థితిలో తండ్రికి అప్పజెప్తాడు. దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం గొప్పది, ఆయనకి ఇవ్వబడిన బాధ్యత గొప్పది. నీ నామమును ఘనత చేస్తానంటాడు. ఇట్ హ్యాపెండ్. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వారు, దేవుని కుమారుడు శరీరంలో దావీదు కుమారుడుగా ఆ వంశావళిలో వచ్చాడు, రాజ్యమును కొనసాగించాడు. బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ నేచర్. ఆ రాజ్యం కొనసాగుతున్నది, విస్తరింపబడుతున్నది. పరిపూర్ణం అయ్యాక అంతము వచ్చునని పౌలు అంటాడు. ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు మనకు ఎట్టి పని అప్పగించినాడు, అది తేలికగా భావించి మరొక అసైన్మెంట్ వరకు వెళ్ళి ఫ్రస్ట్రేట్ కాకండి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి, ఘర్షణ లేవనెత్తవద్దు, మీరు వెళ్ళిన సంఘాలను బదనాం చేయకండి. దేవుడు ఇచ్చినటువంటి పనిలో ఒకవేళ ఇఫ్ ఈజ్ గివింగ్ రెస్ట్, దావీదుకి ఇచ్చినట్లు నీకు రెస్ట్ ఇస్తే నెమ్మది పొందావు కదా, ఓకే, కంటిన్యూ ద రెస్ట్. గాడ్ ఈజ్ అలవింగ్ యూ టు టేక్ రెస్ట్. కొంతమంది దైవ సేవకులను దేవుడు రెస్ట్ ఇస్తాడు, ఎందుకంటే చేసిన ప్రయాస చాలు, కొంచెం నెమ్మది పొందు. అసలు భూమి మీదనే పడుతున్న ప్రయాస చాలు, నా దగ్గరికి రా, పిలుచుకుంటాడు కూడా తన దగ్గర. లెట్ us submit ourselves to our God అండ్ దేవుని చిత్తానుసారమైనటువంటి రీతిగా ప్రభు పరిచర్యలో మనం మరి విజయవంతం అవుటకు, మన జీవితాలు దీవింపబట్టుకు దేవుడు కృప చూపునుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడుతున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో ఇంతవరకు, మమ్మల్ని ఏ స్థితిలో నుండి ఇక్కడికి తీసుకొచ్చినావో, ఏ స్థితిలో ఉంచదలిచావో, మీ యొక్క హస్తంలో పట్టుకొని ముందు నడవడానికి మాకు సహాయం దయచేయి. మాకు మేముగా మా తండ్రి ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము నాయన. మీరు కృప చూపండి. ఈ దినం మాకు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభును మీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనలు మనకందరికీ ఇప్పుడును సదాకాలం అనుగ్రహింపబడునుగాక. ఆమేన్.